నెక్స్ట్ కదా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈసారి కాగితంలో కథ కాదు, దేశాన్ని కాల్ చేస్తున్న కథ చెప్పబోతున్నాం. మన సొసైటీలో పెద్ద ఫోటో అంటే ఎవరు తెలుసా? అదే దొంగనా కొడుకు. తెలీదా? ఏం పర్లా, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తా, దాన్ని బట్టి మీకే అర్థమైపోతుంది. అరే ఈసారి ఎలక్షన్లో దేనికి ఓటేద్దాం అనుకుంటున్నావు? బా ఈసారి ఎలక్షన్లో ఆ పార్టీ కొట్టేద్దాం అనుకుంటా బా. దానికి ఎందుకురా, మన పార్టీకి మన వాళ్ళు ఉన్నారు, రేపు ఏమన్నా అవసరం అవుతే మనకు ఉపయోగపడతారు. యూత్ ప్రెసిడెంట్ పోయి నువ్వు చెప్పాను బాగానే ఉంటుంది, అలాగే చేద్దాం. ఎరా ఎలా ఉన్నారా? ఎక్కడున్నావు? నేను చిన్న పార్టీ ఉంటే నా ఓటర్కి వచ్చాను. నువ్వు టీ షాప్ దగ్గరేరా? ఓరిని, ఇంకా అక్కడే ఉండిపోయావా? ఏం చేస్తాం, అందరినీ ఇలా కలిసి రాదుగా. సరే, ఎవరికి తెలియని విషయం నీకు చెప్తున్నాను రా, ఈసారి ఎలక్షన్లో నేనే పోటీ చేస్తున్నాను, నువ్వే మన వాళ్ళకి చెప్పి ఓట్లే ఇచ్చాలి. అవునా? సూపర్ రా, ఖచ్చితంగా గెలిపిస్తా. అయినా ఇలా మన వాళ్ళు మన పార్టీ గారు ఓటేసేది. మన పార్టీ నుంచి పోటీ చేయట్లేదురా, ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా. అవునా? అదేంట్రా, ఆ పార్టీకి ఓటేద్దని చెప్పి నువ్వే చెప్పావు, ఇప్పుడు అదే పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఉన్నాను కదరా మనోడిని, వేయించి మన వాళ్ళతో ఓట్లు. సరేరా. ఇప్పుడు మీలో మ్యాక్స్ అందరూ ఈ పొలిటీషియన్సే పెద్ద దొంగన కూడా అనుకుంటున్నారు కదా. అయితే మీకు ఇంకో ఇన్సిడెంట్ చూపిస్తా, చూడండి. రేపేరా ఎగ్జామ్, కానీ నేనేం ప్రిపేర్ కాలేదు. పర్లేదురా, ఇప్పుడు స్టార్ట్ చేసిన ప్రిపరేషన్ ఈజీగా పాస్ మార్క్స్ వస్తాయి. నాకు అంత ఓపిక లేదురా, ఇద్దరం ఎలాగో పక్కపక్కనే కూర్చొని రాసేది కాబట్టి సగం మార్క్స్కి నువ్వు సగం మార్క్స్కి నేను ప్రిపేర్ అవుదాం. సరే. చా ఏంట్రా, ఇద్దరు కలిసి ప్రిపేర్ అయింది చూసి రాయడంగా. రే అది కాదురా, సార్ చూస్తున్నారు అందుకే. సార్ చూస్తున్నప్పుడు చూసి రాసావు కదరా, నాకు చూపిస్తున్నప్పుడు సార్ చూస్తున్నాడా? అది కాదురా. రే ఏ ఆ పక్కలే మనం పాస్ అవుతాంగా. ఇదంతా చూసాక పాపం రామ్లాంటి కూడా వాళ్ళే పెద్ద దొంగన కొడుకులు అనుకుంటున్నారా? అయితే ఇంకో ఇన్సిడెంట్ చూడండి. సార్ 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 ఒక్క 2 మార్క్స్ ఇస్తే పాస్ అయిపోతా ప్లీజ్ సార్. మార్క్స్ లేవేం లేవు, వెళ్ళరా. సార్ సార్ ప్లీజ్ సార్, ఫెయిల్ అయిపోతాను సార్. చేస్తా కానీ రేపు పొద్దున్న క్లాస్లో నా మీద రేటింగ్ ఇమ్మంటారు, 5 స్టార్ ఇవ్వాలి మరి. ఓకే సార్. ఏంటి బాగా కంప్లీట్ చేసేస్తున్నానా? సరే ఇంకొక ఇన్సిడెంట్ చూడండి, అర్థం కాకపోతే నేను చెప్పేస్తాను మీకు. అలా కొంచెం అల్లబే ఈ పాటకి అర్థమైపోవాలి మన సొసైటీలో దొంగన కొడుకు ఎవరో. ఇంకా అవలేదా ఏంటి? ఇంకెవరు అనుకుంటున్నారేంటి? ఏ పోలీసో గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉంటారని. వాళ్ళెవరో కాదండి బాబు, ఈ సొసైటీలో దొంగన కొడుకు ఎవరంటే నువ్వే. అవును, నువ్వు, నేను, అదిగో ఆ కెమెరా మ్యాన్, అందరం దొంగన కొడుకులమే. ఎందుకంటే మనం తప్పుని తప్పులా చోట్ల చిన్న తప్పే పర్లేదు, ఇదంతా పెద్ద తప్పు కాదు కదా అనుకుంటున్నాం. కానీ చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే. ఆ ఫస్ట్ ఇన్సిడెంట్లో ఆ పొలిటీషియన్ దొంగన కొడుకు అనుకుంటారు. వాడు కాదు, వాడు ఎదవని తెలిసినా కానీ మనోడే మనకేదో పని చేసి పెడతాడు అనుకుని వాడికి ఓటేస్తున్నారు చూసారా, వాడు దొంగన కొడుకు. రెండో ఇన్సిడెంట్లో రామ్ దొంగన కొడుకు కాదు, ఎందుకంటే రామ్ చేసేది ఎదో పని తెలిసినా కానీ ఆ లక్ష్మణ్ వాడితో కలిశాడు కదా, వాడు దొంగన కొడుకు. మూడో దాంట్లో సార్ అసలు తప్పే లేదు, ఎందుకంటే సార్ సరిగ్గా చెప్పకపోవడం వల్ల మనం ఫెయిల్ అయ్యామని తెలిసినా కూడా ప్రస్తుతానికి పాస్ చేస్తున్నాడు కదా అని వాడికి 5 స్టార్ రేటింగ్ ఇచ్చి వాడిని పంపించే సిచ్యువేషన్ పంపించలేదు చూసారా. ఆ స్టూడెంట్ ఆడు చాలా పెద్ద దొంగనా కొడుకు. ఆ 4th ఇన్సిడెంట్లో ఆ మధ్యలో వచ్చిన 2 దొంగనా కొడుకులు కాదు, వాళ్ళని రానిచ్చిన ఆ 3వ వాడే దొంగనా కొడుకు. వాళ్ళలా ముందుకెళ్ళిపోతూనే ఉంటారు, వీడే వెనకబడిపోతాడు. వాడే కాదు, నువ్వు నేను మనం అందరం వెనకబడిపోతాం. ఎందుకంటే మనం నాకెందుకులే, నాకేం పోయింది, ఎవడో ఏదో తప్పు చేశాడంట
ఆ పొలిటీషియన్ ఏదో చేశాడంట అనుకుంటాం కానీ ఇలా వేరే సిల్లీ రీజన్స్తో మన బాధ్యతను మనం నిర్వహించకుండా తర్వాత ఇది వాడి తప్పు ఇది ఈడి తప్పు అని సొల్లు చెప్పే ప్రతి సొల్లు నా కొడుకు దొంగ నా కొడుకే. దొంగ తెలివితేటలున్నాడు దొంగ నా కొడుకు కాదు, ఆడిని నమ్మే మనం దొంగ నా కొడుకులో. పైన చూపించిన ఏ సిచ్యువేషన్లో నేను లేను, నేను దొంగ నా కొడుకు కాదనుకుంటున్నారా? అయితే మిమ్మల్ని మీరు దొంగ నా కొడుకు అనుకునేదాకా ఇన్స్టెంట్లు ఎగ్జాంపుల్ బోల్డ్ ఇస్తాను. ఇదంతా చెప్పి మిమ్మల్ని మార్పు అంటలేదు, జస్ట్ తెలుసుకోమంటున్నాను తప్పు ఎక్కడ జరుగుతుందో. అంతేగాని సోషల్ మీడియాలో ఆ పొలిటీషియన్ అలా ఈ పోలీసుడు ఇలా అని కామెంట్లు పెట్టడం కాదు. వాళ్ళు అలా చేస్తున్న నువ్వేం చేస్తావు అది ఇంపార్టెంట్. నేను ఉంచి నాకు ఆన్సర్ కావాలి. మా వీడియో నచ్చి కామన్ మ్యాన్ అంటే నువ్వు నేను దొంగన కొడుకు నమ్మితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయి. కాదు ఆవిడ ఎవరు చెప్పడం అనుకుంటే మీ ఫ్రెండ్స్ షేర్ చేసి గాసిప్ చేయి. హెచ్ఎస్ సైనింగ్ ఆఫ్. జై హింద్. ద కరప్టింగ్ సొసైటీ ఈజ్ కామన్ మ్యాన్. లంచం అడిగేవాడిదే తప్పు కాదు, అది ఇచ్చేవాడిది కూడా తప్పే. తప్పు చేయమని అడిగేవాడే కాదు, అది ఒప్పుకొని ఆ తప్పు చేసేవాడు కూడా తప్పే.